హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. దిస్ ఇస్ మధు. ఫలంతో కూడిన ఆహారం ఎప్పుడూ ఆరోగ్యదాయకమే. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పతరం కాదండి. ఈ కారణం వల్ల వింటర్, సమ్మర్, రైనీ సీజన్స్లో ప్రత్యేకంగా లభించే పండ్లు తప్పనిసరిగా తినాలని డాక్టర్లు, డైటీషియన్స్ అడ్వైస్ చేస్తున్నారు. సీజనల్ చేంజ్కి తగ్గట్టుగా మన బాడీని ఈ తరహా ఫ్రూట్స్ అడాప్ట్ చేస్తాయట. అంటే నేచర్కి అనుగుణంగా మనల్ని మనం ట్యూన్ చేసుకోవడం అన్నమాట. సీజనల్ ఫ్రూట్స్ తినడం ద్వారా క్రానిక్ డిసీజెస్కి చెక్ పెట్టవచ్చునట. ఉదాహరణకి హార్ట్ ప్రాబ్లం, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు అల్లోపతి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్తో అయితే ఈ ప్రాబ్లమే ఉండదట. కాలానుగుణంగా లభించే పండ్లలో సహజ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన బ్లడ్లోని షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయట. బ్లడ్ ప్రెషర్ని కూడా నియంత్రించి గుండె పనితీరుని మెరుగుపరుస్తాయట. రోజువారీ ఆహారంలో సీజనల్ ఫ్రూట్స్ ఉండేలా జాగ్రత్త వహిస్తే మన శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్కి ఏ లోటు ఉండదని పలు సర్వేల్లో వెల్లడైంది. ఇవన్నీ సఫిషియెంట్గా ఉన్నప్పుడే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ దృష్ట్యా చూస్తే పుచ్చకాయలు, మామిడి పండ్లు, సీతాఫలాలు, నేరేడు, జామ వంటి పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడే రక్షణ కవచాలతో సమానం. అన్ని ఏరియాల్లోనూ అందరికీ అందుబాటులో ఉండే ఈ పండ్లను తినడం మర్చిపోకండి. పైగా ఇవి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి కూడా. మంచి టేస్ట్తో కూడిన బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉందా అని అడిగితే నేను మాత్రం ఫ్రూట్ డైట్నే సజెస్ట్ చేస్తాను. మరి మీరు కూడా నా మాటతో ఏకీభవిస్తారు కదూ.